ఇక్కడ ఒకటే స్కామ్ లేదనుకున్నాం కానీ ఇక్కడ కూడా స్కామ్ ఉంది. ఇదైతే క్లోజ్ ఉంది. ఇప్పుడు రేపు మళ్ళీ రావాలి ఇక్కడికి. బ్రో కైసే బీచ్? अच्छा 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 बॉय कर्नाटका ये हाय गाइस, वेलकम बैक टू अवर चैनल विनय क्रिएशन्स. సో ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసిన అర్థమవుతుంది. గోవా డే 3. ఇప్పుడైతే మేము అందరం బండ్లు అయితే తీసుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే బటర్ఫ్లై బీచ్, ఇంకా వేరే అయితే ఉన్నాయి. నేను ఇంకా ముందు వీడియోస్లో చెప్తా ఏంటి అని. టోటల్గానే అయితే ఇప్పుడు బండ్లు ఒక 6 బండ్లు తీసుకొని వీడియోస్ అయితే తీస్తున్నారు. ఒక్కొక్కటి స్కామ్ జరుగుతాయి కదా. సో ఇందులో ఫస్ట్ ఇదే బండ్లు. చలో గాయస్, మేమైతే ఇప్పుడు ఫస్ట్ బటర్ఫ్లై బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సో టిఫిన్ చేసేసి అయితే వెళ్దాం. ఇంకా ఇప్పుడైతే అందరూ బండ్ల అయితే వీడియోస్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఫస్ట్ స్కామ్ ఇదే కాబట్టి ఇట్లా బండ్ల వీడియోస్ అయితే తీసుకుంటారు. సో కొంచెం స్క్రాచ్ పడ్డా మళ్ళీ మనకి పైసలు వేస్తారు. కొంచెం ఎక్కువ డబ్బులు పైసలు అడుగుతారు. ఇంకా బయట చేయించేదానికన్నా ఇంకా డబ్బులు పైసలు అడుగుతారు. సో అట్లని చెప్పి ఇక్కడ మేము బండ్ల వీడియోస్ కూడా తీసుకోవాలి. మీరు కూడా వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఒకవేళ బండ్లు రెంట్ తీసుకుంటే మాత్రం ఇట్లా వీడియోస్ తీసుకోండి. మెయిన్గా స్కామ్లు మాత్రం గోవాలో మస్తుంటాయి. ఏడికి వెళ్ళినా పైసా అట్లా. సో చాలా ఇప్పుడు మనం అయితే బటర్ఫ్లై బీచ్కి వెళ్దాం. టిఫిన్ చేసేసి అక్కడికి వెళ్దాం. చాలా మనం నడిపే బండి ఇదే కాబట్టి ముందే మనం వీడియోస్ తీసుకోవాలి. ఏమన్నా అయితే కూడా చూపించడానికి మనకు కూడా ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. మేమైతే ఇప్పుడే రూమ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుండి అయితే ఒక 80 కిలోమీటర్స్ అవుతుంది బటర్ఫ్లై బీచ్. ఇంకా అక్కడనే వెళ్లే దారిలో అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి సో మంచిగా ఫుల్ ట్యాంక్లు అయితే కొట్టించుకొని వెళ్తున్నాం మేము ఇప్పుడు. మేము అటు పోయేతో వల్ల అయితే మాకు ఫుట్బాల్ స్టేడియం అయితే కనిపించింది. సో నేనైతే ఫస్ట్ టైం చూసిన. మన తెలంగాణలో బండి రొప్పినట్టు నడుపుతామంటే ఇక్కడ నడవది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్. పక్క మనం ఫాలో కావాల్సిందే, లేదంటే మనకు చలాన్ చేస్తారు ఇక్కడ కూడా. సో టిఫిన్ తినడానికి అయితే 40 కిలోమీటర్ల తర్వాతనైతే ఇక్కడ మిడిల్లో ఆగినాం మేము. 20 minutes later. సో ఇంకా టిఫిన్ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం. కొత్త రకం ఆటోనా? ఆటో ఎంత అది? 12 గంటలకు అయితే తిన్నాం. అందరు రెడీ అవుతుర్రు. ఇంకా ఇంకొక 40 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుండి. చాలా బాయ్ మేర బండికి ఇదరే. యాక్చువల్గా ఇది చెప్పొద్దో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. సో మమ్మల్ని అయితే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు గాయస్. ఎందుకంటే మేము రాంగ్ వేలో వచ్చినాం అట్లా అని చెప్పి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సో మనం ఇప్పుడు వెహికల్స్ మనం రెంట్కి తీసుకుంటాం కాబట్టి రెంట్కి తీసుకునే వెహికల్స్ ప్లేట్ కూడా వేరే ఉంటుంది. వాళ్ళు ఆబడతారు వెంటనే. పక్క మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేనిది నడిపితే మాత్రం మనకు చలాన్ చేస్తారు. ఇంకా స్పీడోమీటర్ కూడా ఉంటుంది. వాళ్ళు ఎక్కడో స్పీడోమీటర్ పెట్టేసి ఫోటో తీస్తారు. మనం ముందరికి అయినాక ఆపుతారు. సో ఒకసారి మీరు వచ్చినప్పుడే మాత్రం చూసుకొని వెళ్ళండి. వాళ్ళు ఆపినప్పుడు నేను వీడియోస్ తీసినా కానీ మళ్ళీ వాళ్ళైతే డిలీట్ చేయమని చెప్పారు. అందుకని చెప్పి రీసెంట్ డిలీట్కి వెళ్ళి కూడా వాళ్ళు డిలీట్ చేసిర్రు. దగ్గరనైతే వచ్చేసినాం. ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉన్నాం ఇప్పుడు మనం. ఈ తొవ్వ చూడండి గాయస్ ఒకసారి. మేమైతే ఇప్పుడు బటర్ఫ్లై బీచ్ లోపలికైతే వెళ్ళబోతున్నాం. అక్కడ బండ్లు పెట్టి లోపలికి ట్రెక్కింగ్ చేయాలని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా బండ్లు కూడా చూద్దాం. బండ్లు వెళ్తే మాత్రం బండ్లను తీసుకుపోదాం, లేదంటే అక్కడ బండ్లు ఆడ పెట్టేసి మనం నడుచుకుంటూనే అయితే వెళ్దాం. ఒకసారి మా వాళ్ళనైతే చూడండి, వాళ్ళైతే మంచిగా చిల్లు ఉన్నారు. ట్రెక్కింగ్ చేయబోతున్నాం ఇప్పుడైతే అందరం కలిసి. చాలు ఇక్కడికి ఎవరు వస్తారు అనుకున్నాం కానీ ఘోరంగా మంది వచ్చారు. మళ్ళీ పార్కింగ్ పైసలు తీసుకుంటారు ఎక్కడి. సో చెప్పినా కదా గాయస్, ఎక్కడనే పార్కింగ్ అని చెప్పి తీసుకుంటారని చెప్పినా మళ్ళీ ఇక్కడ పార్కింగ్కి రాగా మస్తు స్కామ్లు అయినాయి గైస్. ఇక్కడ ఒక్క బండికి 100 రూపీస్ అట. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ రాదు. అక్కడ దగ్గర ఫోన్ పే లేదు, ఓన్లీ క్యాష్ అట. కొన్ని ఏరియాలలో మాత్రం సిగ్నల్ రాదు. సిగ్నల్ రాని చూసుకొని వెళ్ళాలి మనం. ఆఫ్లైన్ మ్యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాష్ కూడా మనం ఎంబటిని అయితే తీసుకొని పోవాలి. చెప్పలేము ఇప్పుడు మమ్మల్ని పోలీసు వాళ్ళు క్యాష్ అడిగిర్రు, అట్లా చూసుకొని అయితే వెళ్ళాలి.
సో గాయస్ చూడండి, బటర్ఫ్లై బీచ్కి అయితే వెళ్ళేటందుకు దారి ఇట్లుంటుంది. నడుచుకుంటూనైతే వెళ్ళాలి. కార్లలో వచ్చిన వాళ్ళు అయితే అక్కడనే కార్స్ పెట్టేసి ఇట్లా మొత్తం ట్రెక్కింగ్ చేయాలి. అట్లా రూట్లు కూడా సపరేట్ ఉన్నాయి. బండ్ల మీద వచ్చిన వాళ్ళు అయితే ఇట్లా బండ్ల మీద వెళ్తుర్రు. ఇంకా ఇప్పటిదాకానైతే తార్లు కూడా వెళ్ళినాయి. సో ఒకసారి రూట్ కూడా ఇంకా కార్లలో వచ్చిన వాళ్ళు మాత్రం మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూనైతే రావాలి. చలో ఇంకా లోపలికి అయితే వెళ్దాం. బీచ్ ఎట్లా ఉందో అయితే చూద్దాం. చలో. మనకి బీచ్ బయటనైతే ఇట్లా కొన్ని షాప్స్ ఉంటాయి. ఒక టిఫిన్ సెంటర్, ఒకటి బట్టల షాప్, అట్లా రెండే ఉంటాయి. సో గైస్ చూడండి, ఇట్లా మేము ట్రెక్కింగ్ చేసుకుంటూనైతే వెళ్తున్నాం అక్కడికి. బండ్ల మీద ఇక్కడ మిడిల్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి నడుచుకుంటూనైతే వెళ్ళాలి. సో చూడండి ఒకసారి. బ్రో కైసే బీచ్? अच्छा 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 ठीक है. कर्नाटक ओके. हैदराबादी माय हैदराबादी गोवा. हाँ यूट्यूब चैनल है विनय क्रिएशंस. ठीक है. कैसे है बीच? मस्त मस्त है. ठीक है जाओ जाओ. అరే సప్పుడు వస్తుంది ఇక్కడ దాకా అయితే సౌండ్ వస్తుంది. చూడండి ఒకసారి. ఇగో తొవ్వ, మేము వెళ్ళే తొవ్వ. సురాదే బాయ్ మొత్తం నీ చెప్పులు. ఒంటరి ప్రయాణం బెటర్. ఇంకా బటర్ఫ్లై బీచ్కి వచ్చేవాళ్ళంటే అరే ఇది కూడా తొవ్వ కాదు, ఇది ఏంది మన వర్షం వాటర్కి ఇట్లా ఫామ్ అయింది తొవ్వ. ఇక జంగల్కి వెళ్ళి వస్తే మాత్రం ఒక ఏమంటారు ఇట్లా మంచి వెదర్. ఇయో ఒక్కటేసారి బయటకు రాగానే మొత్తం బీచ్ ఇట్లా. గాయస్ చూడండి ఒకసారి. వావ్. సో ఇది గాయస్ బటర్ఫ్లై బీచ్. దేఖో ఎక్ బార్ కైసా హై బోల్. మన హిందీ చూసి వాళ్ళు తెలుగు వాళ్ళ అని అర్థమవుతుంది. नहीं बहन गो 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 बटरफ्लाई बीच. अरे పాడాడు లిఖిత్ భాయ్. సో గైస్ అసలు దీనికి బటర్ఫ్లై బీచ్ అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఫోటో. సో ఇది బటర్ఫ్లై షేప్లో ఉంది కాబట్టి దీనికి బటర్ఫ్లై బీచ్ అనే పేరు వచ్చిందంట. అంటే షేప్లో ఇది డ్రోన్తో చూస్తే మాత్రం పక్కా బటర్ఫ్లై షేప్ అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ. సో ఇంకా ఇట్లా ఇటు సైడ్ నుంచి ఇటు ఉంది, ఇక్కడ నుండి ఇటు సైడ్ నుంచి ఇటు ఉంది. అట్లా అని చెప్పేసి దీనికి బటర్ఫ్లై బీచ్ అని చెప్పేసి అయితే ఒక పేరు అని వచ్చిందని చెప్పేసి అంటారు ఇక్కడ. సో ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్దాం మనం అక్కడికి. చలో. అన్ని బీచ్ల కన్నా ఈ బీచ్ అయితే మంచిగా అనిపించింది. కొద్దిగా ఫారినర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇంకా పైనకి ఎక్కి చూస్తే మాత్రం మంచి వ్యూ కనిపిస్తుంది. అని ఫోన్లలో ఛార్జింగ్ లేవు అసలు, మెయిన్ విషయం ఇది. చాలా గాయస్ ఇప్పుడైతే మనం ఇంకా బటర్ఫ్లై బీచ్ చూసుడు అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎక్కడికి పోడు సురజ్ బాయ్? నేత్రవాలి వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. అక్కడ నెట్ రాదంట మ్యాప్స్కి కూడా, ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. చలో ఇప్పుడైతే వెళ్దాం. ఇంకా ఇక్కడ ఒకటెక్కడ స్కామ్ లేదనుకున్నాం కానీ ఇక్కడ కూడా స్కామ్ ఉంది. అక్కడ బండి పార్కింగ్ 600 తీసుకున్నాడు, అక్కడ బోటింగ్ వాళ్ళ పైసలు. బోటింగ్ ఎంత? 1400 అంట. 1400. అరే ఈ టీ షర్ట్ ఎక్కడ చూసినట్టుంది, ఈ టీ షర్ట్ ఎక్కడ చూసినట్టుంది నాదే. ఈ షర్ట్ ఇంకా గైస్ చెప్పినా కదా ఇప్పటిదాకా పెద్ద పెద్ద కార్లలో వచ్చిన వాళ్ళు అయితే ఇట్లా ట్రెక్కింగ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు అయితే ఇట్లా కార్లలో అయితే లోపలికి అయితే వస్తారు. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేత్ర వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వెళ్తున్నాం. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. వాటర్ ఫాల్స్ ఉంటాయట అక్కడ. చలో. గైస్ మనమైతే ఇప్పుడు నేత్రవాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో 4K క్లోజ్ అని చెప్పేసి అయితే అన్నారు. చూద్దాం లోపలికి అయితే వెళ్దాం. ఇంకా క్లోజ్ అని అన్నాకనైతే ఏం చేసేది లేదు మనం ఇప్పుడు.
సో 4కి క్లోజ్ అని చెప్పేసి అయితే అన్నారు. జల్దీ వచ్చి ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ మేము ఇక్కడ 4:23 అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, గవర్నమెంట్ ఆఫ్ గోవా. ఇక్కడైతే రేట్లు ఉన్నాయి గాయస్, ఒకసారి చూడండి. సో ఇదైతే క్లోజ్ ఉంది. ఇప్పుడు రేపు మళ్ళీ రావాలి ఇక్కడికి, ఇవన్నీ చూసుకోవచ్చు మంచిగా. మళ్ళీ ఒకసారి సో గైస్ చూడండి, మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం. బుడ్బుడి తాళి మాకు ఇప్పుడు అక్కడికి అయినా కన్నా అయితే అది క్లోజ్ ఉంది. రేపు మళ్ళీ వద్దాం. వాటర్ లేవు కానీ బుడ్బుడి తాళి లేక్ అది కూడా మరి మనం స్నానం చేయలే పక్క కాదు. స్నానం చేసినాం ఓషన్ కదా, సముద్రం అంతగా. చేపలు ఉన్నాయి అలా. కౌశికి తీసుకొని చూడరు ఎట్లా. అరే చేపలు మంచిగా అనిపిస్తున్నాయి వేసుకుంటే. అన్ని ఉన్నాయి ఒకసారి. సూరాజ్యబాయ్ స్నానం చేసిపోదాం. ఇంకేంలా కూడా ఇక్కడ ఏమైనా షూటింగ్స్ జరిగినా? మమ్ముటియా? ఒక సినిమా ఉంటుంది. సో గైస్ మేమైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయినాం. సో రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మేము దానికైతే వెళ్తున్నాం. ఎక్కడికంటే మా రూమ్ దగ్గరనే అయితే డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో నిన్న మొన్ననైతే మేము పార్సల్ తెచ్చుకున్నాం. ఇప్పుడు అక్కడికైతే తినడానికి వెళ్తున్నాం. చలో. సో మా రూమ్ దగ్గరలో ఉన్న మన ఆంధ్ర రుచులకైతే వచ్చేసి టేస్ట్ విషయానికి వస్తే చాలా మంచిగా ఉందని చెప్పేసి అయితే అన్నారు బయట. సో చూద్దాం, మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం, లోపలికి వెళ్దాం. సేమ్ మన సైడ్ ఉన్నట్టే మంచి అరిటాకేసి అయితే వడ్డించుతారు ఇక్కడ కూడా. సరే చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఇట్లా ఉంటుందని చెప్పి. జస్ట్ 250 రూపీస్కే ఇట్లా ఇస్తారని చెప్పేసి అయితే అనుకోలేము మేము. సేమ్ మన తెలంగాణలో మీల్స్ తిన్నట్టే ఉంది. ఏదైనా 250 రూపీస్ మీల్స్. మనం చికెన్ తీసుకొని, ఫిష్ తీసుకొని, పప్పుచారు ఏదైనా. సో ఇది గాయస్ డే 3 వీడియో. అంటే ఏమేమి చేసినామో మొత్తం డే 3. అంటే ఛార్జింగ్ లేకుండే కొంచెం అటు ఇటు ఇబ్బంది అయింది.